సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంఆర్ఎఫ్ కార్మికుల శాశ్వత ఉపాధి సమస్యపై ఆవేదనను వ్యక్తం చేశారు. ఎంఆర్ఎఫ్ అంకనపల్లి ప్లాంట్ లోని కార్మికులు డిఆర్డీఏ ద్వారా రిక్రూట్ జరిగి 3 ఏళ్ల పాటు రెగ్యులర్ విధులు నిర్వహించినప్పటికీ వారిని శాశ్వత ఉద్యోగులుగా తిరస్కరించడం ద్వారా యాజమాన్యం కార్మికులను దోపిడీ చేస్తుందని కార్మికులు వాపోతున్నారు. సుమారు 300 మంది కార్మికులు కంపెనీ వైఖరిని వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాణిక్రావు, సిఐటి నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట ఎంఆర్ఎఫ్ అంకనపల్లి ప్లాంట్ లో గత ఉదయం నుండి కార్మికులు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ కంపెనీలో గత 4 సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎంఆర్ఎఫ్ యజమానానికి అనేక లాభాలు వచ్చే విధంగా ఈరోజు ఈ కంపెనీ యొక్క కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వీరి యొక్క శ్రమను ఈరోజు వెలగట్టలేము. ఈ యొక్క శ్రమ ద్వారానే ఈరోజు ఎంఆర్ఎఫ్ యజమానము లాభాలు వస్తున్న పరిస్థితి కూడా మన కళ్ళలో కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు ఎంఆర్ఎఫ్ ఈ కార్మికులు ఏమడిగారు? గత 4 ఏళ్ళ నుంచి పర్మనెంట్ మాకు చేయాలి, గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము, మనం పర్మనెంట్ చేయట్లేదు అని చెప్పేసి అడిగితే ఈరోజు కావాలని చెప్పేసి పోలీసులను పెట్టి వీళ్ళ యొక్క పోరాటాన్ని అంచడానికి ఈరోజు ఎంఆర్ఎఫ్ యజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు సిఐటి సంఘంగా ఎంఆర్ఎఫ్ యజమానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఈ అందరు కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటి సంఘంగా మేము చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ మీరు ఉద్యోగాలను తీసుకునేటప్పుడు మీ అందరూ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయిందండి? 3-4 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉంది. పర్మనెంట్ చేయాలని చెప్పేసి అడిగితే వీళ్ళని తీసేస్తారా? ఇది ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం! అందుకే ఈరోజు కార్మిక చట్టాల ప్రకారము తప్పనిసరిగా ఒక కార్మికుడు ఓ కంపెనీలో 240 రోజులు కనుక పనిచేస్తే పర్మనెంట్ చేయాలని చెప్పి చట్టం ఉంది. అందుకే చట్ట ప్రకారమైన తప్పనిసరి కూడా ఈ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు 4 ఏళ్ళ నుంచి కంపెనీలో పనిచేస్తూ ఉంటే వీళ్ళ జీతం ఎంత అండి? 10,000, 10,500, 11,000 రూపాయల కనీస వేతనాల జీవో ప్రకారము, ఈరోజు మినిమం జీవో 4 ప్రకారము ఈరోజు కనీసం స్కిల్డ్ వర్కర్లు, వీళ్ళందరూ ఆపరేటర్లు, వీళ్ళందరూ మిషన్లు ఆపరేట్ చేసే కార్మికులు, కానీ వీళ్ళకి మాత్రం 10,000 రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు. కనీసం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవో ఉన్నా ఆ జీవోని ఎంఆర్ఎఫ్ యజమాని అమలు జరపట్లేదు. అందుకే ఈరోజు ఎంఆర్ఎఫ్ యజమానాన్ని లేబర్ అధికారులు సంగారెడ్డిలో ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఎంఆర్ఎఫ్ యజమానం మీద ఎందుకు మీరు కేసు పెట్టట్లేదో కూడా ఒకరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తక్షణమే ఇప్పటికైనా ఎంఆర్ఎఫ్ యజమానం పేషిజాలకు పోకుండా తప్పనిసరిగా ఈ 250 మంది కార్మికులను పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి జీతాలు పెంచాలి. పెంచేంత వరకు, పర్మనెంట్ చేసేంత వరకు ఈ కార్మికుల తరఫున సిఐటి సంఘము ఎల్లవేళల ముందు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చేయాలి కార్మికుల పర్మనెంట్, నిలబెట్టుకోవాలి ఎంఆర్ఎఫ్ యజమానం మాటను, కార్మికులకు మాట ఇచ్చిన ఎంఆర్ఎఫ్ యజమానం మాట నిలబెట్టుకోవాలి. ట్రైనింగ్ అప్పుడు కార్మికులకు మాట ఇచ్చిన ఎంఆర్ఎఫ్ యజమానం మాట నిలబెట్టుకోవాలి. కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి, కార్మికులందరూ పర్మనెంట్ నశించాలి. కార్మికుల పట్ల ఎంఆర్ఎఫ్ యజమాని నిర్లక్ష్య వైఖరి నశించాలి. కార్మికుల పట్ల ఎంఆర్ఎఫ్ యజమాని నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సదాశివపేట పక్కన ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ లోపల మరి పక్క ప్లాంటు అంకనపల్లి ప్లాంట్ లోపల మరి 270 మంది దగ్గర బయటికి పంపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పేసి అడగడమే నేరం అయిపోయింది యాజమాన్యానికి. మరి ఈరోజు యాజమాన్యం మరి 4 సంవత్సరాల వరకు వీళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కబుర్లు చెప్పి మరి పర్మనెంట్ చేయకపోవడమే. మరి ఈరోజు 9 నెలలు అవుతున్నది, పర్మనెంట్ కాలం దాటిపోయి 9 నెలలు అవుతున్నది. మరి 9 నెలల నుండి వీళ్ళు రోజు అడుగుతున్నారు, మాకు పర్మనెంట్ చేయండి సార్, మాకు పర్మనెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రాధేయపడుతున్నారు. మరి ఒక్కరు కూడా ఈ యాజమాన్యానికి కనికరం అంటూ లేదు. మరి ఈరోజు మరి యువకులందరూ, మరి అక్కడ చేసే వర్కర్లందరూ కూడా 20-25 సంవత్సరాల లోపున్న వాళ్ళే. మరి ఇప్పుడు ఈరోజు మేము పర్మనెంట్ చేయము, బయటికి పోండి అని చెప్పేసి వాళ్ళను నానా బూతులు తిడుతూ మన ఇష్టం ఉన్నట్టుగా మరి పోలీస్ సహాయంతో ఈరోజు వీళ్ళందరూ కూడా బయటికి గెంటేయడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా 4 సంవత్సరాల నుండి కష్టపడి వాళ్ళ రక్తాన్ని ధారపోసి మరి ఈరోజు 10,000 జీతానికే
మరి వీళ్ళు చేస్తున్నారు పర్మనెంట్ గురించి అని 10,000 గురించి మరి వీళ్ళు 10,000 వస్తాయి అని కాదు, పర్మనెంట్ అవుతుందని చెప్పేసి ఆశతో మరి ఈరోజు డిఆర్డిఏ వాళ్ళు మరి తరపున మరి సెలక్షన్ చేసుకొని ఎగ్జామ్ రాసి అన్ని విధాలుగా గవర్నమెంట్కి కూడా అన్ని టెస్టులు లేకుండా వీళ్ళు అన్ని టెస్టులు చేయించుకొని వీళ్ళకి ఈరోజు మరి ఈరోజు బయటికి దొబ్బేయడం జరిగింది. అందు గురించి మేమందరం కూడా వీళ్ళు ఎంబడి ఉండి 100%గా మరి రగన్న గారు మన ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారిని పిలిపించేసి వీళ్ళందరికీ పర్మనెంట్ అయ్యే విధంగా ఖచ్చితంగా చూస్తాం, వీళ్ళు ఎంబడి ఉంటామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం.